39వ శ్లోకం. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గప్రధాన పటుకామాక్షి పదవీం పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే. ఇక్కడ కూడా పర్వతసుతే కామాక్షి, ఇది కూడా హిమగిరి సుత అని ఇందులో కూడా అలాగే అంత ఎత్తైన అభిమానం సాధకుడి పట్ల, అంత ఉన్నతమైన ఆ శక్తి, వీటన్నిటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ సంబోధనతో. పర్వత సుతే హిమగిరి సుత కామాక్షి, ఓ కామాక్షి దేవి, తే నీ యొక్క పాదము ధృత ఛాయం, ఛాయా సహితమై. ఇక్కడ సూర్యకాంతితోటి అమ్మవారి పాదానికి మళ్ళా పోలిక చెప్తున్నారు. అందులో కూడా మళ్ళా సూర్యకాంతి కన్నా అమ్మవారి పాద ధ్యానం ఎంత గొప్పదో మళ్ళా అది కూడా చెప్తున్నారు. ధృత ఛాయం అంటే ఛాయా సహితమై, కాంతివంతమై. ఛాయా సహితం అంటే సూర్యుడు భార్య పేరు ఛాయ. ఆ ఛాయా సహితం అంటే ఆవిడతో కూడిన అని సూర్యుడికి అర్థమైతే, ఇక్కడ కాంతివంతమై అని ఇందులో అమ్మవారి పాదానికి అర్థం. చాలా అందమైన కాంతి కలిగిన అది అన్నమాట. నిత్యం సదా సరసిరుహ మైత్రీ పరిచితం. సరసిరుహం అంటే తామర పువ్వు, మైత్రి అంటే ఫ్రెండ్షిప్, తర్వాత చెలిమి, పరిచితం కలిగినదై, కమలములతో చెలిమి కలదై, దీప్తినాం కాంతులకు, దీప్తినాం అంటే ఇది ప్లూరల్ వాడారు, అంటే కాంతులు, రకరకాల కాంతులు. ఎన్ని రకాల కాంతులు ప్రపంచంలో ఉన్న ఎన్ని కాంతులైనా ఈ కాంతులన్నీ కూడా పుట్టినది అమ్మవారి పాదముల నుంచే. ఎక్కడ ఏ కాంతిని చూసినా మనకి వెంటనే అమ్మవారి పాద ధ్యానం జరగాలన్నమాట. అందుకని ఇక్కడ ఆ పోలిక చెప్తున్నారు. ఎక్కడి నుంచైనా ఏమున్నా అదంతా కూడా అమ్మవారి అక్కడ నుంచి వచ్చిందే కాబట్టి. నిధానం, నిధి అయి అంటే ఒక గని అయి, స్టోర్ హౌస్ లాగా. నిఖిల జగతాం సమస్త జగత్తులకు బోధజనకం జ్ఞానోదయం కలిగించున్నదై, మేలుకొల్పునదై. ముముక్షూణాం మోక్షార్థులకు, అంటే మోక్షార్థులు అంటే ఈ లౌకికమైన వాంఛలు లేకుండా పూర్తిగా అలౌకికమైన సాధనా మార్గంలో ఉన్నవాడని ముముక్షువులు అంటారు. ముముక్షూణాం మోక్షార్థులకు మార్గ ప్రథన పటు, మార్గ అంటే మార్గము, ప్రథన అంటే చూపించటంలో, పటు ఎక్స్పర్టీస్, ఆవిడకి అంతకు మించిన ఎవరు లేరు అటువంటి మార్గం చూపించేవాడు. తర్వాత సమర్థము అయినదై, మార్గంను చూపుటలో సమర్థము అయినదై. పాతంగీ పదవి, సూర్య సంబంధమైన పదవిని, అంటే పతంగము అంటే సూర్యుడు, పతంగ అంటే సూర్యుడు, పాతంగీ అంటే సూర్య సంబంధమైన పదవి, ఆ పదవిని అంటే సూర్యమండలాన్ని పరికలయతే భావింపచేయును అంటే కలయతే అంటే నేను ధ్యానం చేస్తున్నానని, పరికలయతే అంటే బాగా ఎక్కువగా ధ్యానం చేస్తున్నాను, భావం చేస్తున్నాను అని. ప్రపంచంలో ఏ కాంతి అయినా కూడా వివిధ కాంతులు కూడా అమ్మవారి పాదాల నుంచి ఉద్భవించినవే. దేనికైనా పుట్టుక స్థానం ఆవిడ పాదములే. అటువంటి అసలు అమ్మవారి ఈ శతకం కూడా పాదారవింద శతకం. అరవిందము అంటే తామర పువ్వే, పాద అరవింద శతకం ఇది. కాబట్టి ఆ పాదాలకి అరవిందములనే పేరు. అటువంటి ఈ పాదములతో అమ్మవారికి ఒక మైత్రి చెప్తున్నారు ఇందులో.
ఇందులో కూడా అదే సూర్యోదయం కాగానే జీవులన్నీ నిద్రించి మేల్కుంటాయి. పొద్దున్నే అవుతూనే ఆ నిద్ర పక్క నుంచి లేవవలసిందే కదా. అలాగే అమ్మవారి పాదముల ధ్యానం చేయంగానే జ్ఞానోదయం అంటే ఒక జ్ఞాన కాంతి కలుగుతుంది. ఎలాగైతే చీకటి నుంచి సూర్యుడు రాగానే ఒక వెలుగు వస్తుందో అలాగా అమ్మవారి ధ్యానం చేయంగానే సాధకుడిలో అజ్ఞానం అనే ఆ చీకటి తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుంది. అక్కడ ముముక్షూణాం మార్గ ప్రథన పటు అన్నారు. సూర్యుడు ఎలాగైతే వెలుగులో మార్గాన్ని చూపిస్తాడో, అంటే ఇంకా సూర్యుడు వచ్చాక మార్గం చూడడానికి కష్టం లేదు. పూర్తిగా వెలిగే. ఆ వెలుగులో అన్ని తేటతెల్లం అయిపోతాయి. ఇది అక్కడుంది, అది ఇక్కడుంది. చీకట్లో దేన్ని చూసి ఏదో అనుకుని భయపడుతూ ఉంటాం. కానీ వెలుగొచ్చిన తర్వాత ఏది ఏమిటి అనేది పూర్తిగా అది కనపడిపోతూ ఉంటుంది. తేటతెల్లం. అలాంటిది ముక్తులు అంటే జ్ఞానం అంటే ముముక్షువులు అంటే ముక్తి కోరే వాళ్ళకి అట్లాంటి ఒక జ్ఞానాన్ని, ఆ చీకటి అంధకారం అంతా పోగొట్టి జ్ఞానాన్ని అమ్మవారి పాదాలు ప్రసాదిస్తాయి. ఇక్కడ మీకు ఆ పుస్తకంలో రాశారు. ఆ ఈ మార్గ ప్రథన పటు అన్న దానిలో సూర్య సంబంధమైన అని చెప్పాను నాకు. అర్చిరాది మార్గములు అని రాశారు. అర్చిరాది మార్గములు అంటే అర్చి అంటే అగ్ని. అంటే అగ్ని ఎలాగైతే వెలుగును ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని వెలుగుతో సంబంధించిన పాత్ ఆఫ్ లైట్ అంటే పాత్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఆత్మ జ్ఞానం ఇవన్నీ కూడా ఆ అర్చిరాది అనే మాటకి అర్థంగా చెప్పుకోవచ్చు. మీకు ఆ పుస్తకంలో ఆ మాట ఉంది, దాని అర్థం ఏంటని మీకు అనుమానం వస్తుంది. సూర్యకాంతితో కూడిన ఆ మార్గం. ఆ ఆ ఈ సూర్యుడికి ఛాయ అని భార్య ఉంది, ఛాయాదేవి. అలాగే అమ్మవారి పాదానికి ఛాయ అంటే కాంతి కూడా. అమ్మవారి పాదానికి కాంతి ఉంది. సో ఇక్కడ ఈ మాట ధృత ఛాయం అనే మాట ఇద్దరికీ సరిపోయింది. ధృత అంటే పట్టుకొనిన, ఛాయం అంటే ఛాయ. ఆ ఛాయాదేవిని కలిగిన అని సూర్యుడికి అర్థమైతే, వెలుగును కలిగిన అని అమ్మవారి పాదానికి అర్థం. తర్వాత సూర్యుడికి కమల సంబంధం ఉంది. ఇంత ముందర శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం. కమల సంబంధం. సూర్యకాంతికి పొద్దున్నే కమలాలు విచ్చుకుంటాయి. కాబట్టి ఈ అమ్మవారి పాదాలకి కూడా కమల సంబంధం. అంటే పాదాలే కమలాల్లాగా ఉంటాయి కదా అమ్మవారి పాదాలు. పాదాలే కమలాలు. ఈ అమ్మవారి పాదాలకి కూడా కమలాలతో మైత్రి ఉంది. ఈ అమ్మవారి పాదాలకి ఏ కమలాలతో మైత్రి ఉంది? ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనలో ఉన్న షట్చక్రాలు, షట్ కమలాలతోటి అమ్మవారి పాదాలకి మైత్రి ఉంది. ఆ అమ్మవారి పాదాలు ఎంతో అనుగ్రహంతో ఆ సాధకుడిలో ఉండే ఆ చీకటిని పోగొట్టి ఎన్నో సంచిత కర్మల ఆ చీకటిని వదలగొట్టి ఈ షట్కమలాలు విచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక సూర్యకాంతిని అమ్మవారి పాదాలు ప్రసాదిస్తూ ఉంటాయి. ఉదయ కమలములు అంటే ఈ సూర్య ఉదయానికి కమలాలు ఎలాగైతే పొద్దున్నే విచ్చుకుంటాయో అలాగా అమ్మవారి పాద ధ్యానంతో సాధకుడిలో ఉండే షట్కమలాలు కూడా ఒక్కొక్కటిగా విచ్చుకుని ఆ సాధకుడిని ఒక సాధనా మార్గంలో ముందుకి తీసుకెడుతూ ఉంటాయి. తర్వాత సూర్యోదయంలో చీకటి తొలుగుతుంది. సూర్యోదయంతో చీకటి తొలుగుతుంది. బాహ్యం బయట మనకి కనబడేది. ప్రాణుల హృదయంలో ఉండే చీకటి కూడా అజ్ఞానం అది కూడా తొలుగుతుంది సూర్యుడు ప్రవేశంతో. ఎలాగా? ఈ అజ్ఞానం అంటే తమస్సు అంటే చీకటిలో మనలో ఉండే తామసికమైన బద్ధకం, ఆ లేజినెస్ కూడా వదులుతుంది కదా. నిద్ర లేచినప్పుడు దాన్ని వదిలించుకుంటే గానీ మనం లేవలేం కదా మంచం నుంచి. కాబట్టి ఆ రకమైన ఆ తామసం వదులుతుంది. సూర్యోదయం కాగానే ఎట్టి పరిస్థితుల్లో లేవవలసిందే. తప్పనిసరైనా సరే సూర్యకాంతి వచ్చేసింది కాబట్టి అమ్మో బారెడు సూర్యుడు పొద్దెక్కేశాడు, లేవాలి లేవాలని ఏదో ఒక లోపల నుంచి ఒక
తంతూ ఉంటుంది కాబట్టి చచ్చినట్టు లేవాల్సిందే. కాబట్టి బాహ్యంగా చీకటి ఎప్పుడు పోయిందో, ఒక సాధకుడిలో కూడా ప్రథమంగా ఉండే ఒక బాహ్యమైన ఒక లేజీనెస్ పోగొడతాడు సూర్యుడు. సో, ఇది కూడా సూర్యుడి వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే కొంచెం బద్ధకం వదిలిందో, కొంత లౌకికమైన ఆ జ్ఞానమైన కొంత అబ్బుతుంది కదా! కాబట్టి సూర్యకాంతికి ఆ ఫలం కూడా ఉంది. కానీ అంటే నిద్రావస్థ నుండి కాస్త జాగ్రత్త అవస్థకి వస్తుంది సాధకుడి స్థితి. అంతే కదా! నిద్ర నుంచి లేచి బయటకొస్తే కొంచెం జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ కూడా మంచిదే, పర్వాలా. కానీ ఆత్మ జ్ఞానాన్ని మాత్రం కలిగించలేదు సూర్యకాంతి. అమ్మవారి పాద ధ్యానం మాత్రము ఈ ఆత్మ జ్ఞానాన్ని కలిగించగలదు. అది లోపల నుంచి లోపలే అమ్మవారి పాద ధ్యానం తెలియకుండానే ఆ లోపల ఉన్నతిని ప్రసాదిస్తూ ఉంటుంది అమ్మవారి ధ్యానం. మీరు కూడా గమనించుకుంటే ఈ ప్రయాణంలో మనం ముందరకు వెళ్తున్న కొద్దీ ఇంతకు ముందు అర్థం కాని ఎన్నో విషయాలు విశేషాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతున్నాయి. ఎందుకు అర్థమవుతున్నాయి? మనలోనే ఒక మార్పు, మనకే తెలుసుకునే ఒక స్థితి కలిగింది. అది ఎలా కలిగింది? ఏం చేసేసాం మనం? ఏదో చాలా పెద్ద పెద్ద సాధనలు ఏం చేయటంలా. ఏదో పారాయణం చేసుకుంటున్నాం. ఆ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకునే ఆ ప్రయత్నంలో మనకి అర్థం అవ్వడం కూడా ఆవిడ అనుగ్రహమే. ఈ మాత్రంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే అది అనుగ్రహమే, జ్ఞానోదయమే. ఈ జ్ఞానము మనకి ప్రసాదం ఎలా అవుతోంది? అమ్మవారి పాద ధ్యాన మహిమే. కాబట్టి ఆ బోధజనకం అమ్మవారి పాదము బోధజనకం అవి వాటిల్లో నుంచే తెలియకుండానే మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి. కాబట్టి అమ్మవారి పాదానికి సూర్యకాంతికి పోలిక చెప్తున్నా కొన్ని రెట్లు అమ్మవారి పాదాలకే ఎక్కువ ఆ శక్తి ఉంది. కాబట్టి సంసార బంధం నుంచి ఇక్కడ ముముక్షువుల మాట చెప్పారు. సంసార బంధాల నుంచి ఆ అంధకారం దిక్కు తోచకుండా తిరుగుతూ ఉంటాం. అంటే దిక్కు తోచకపోవడం అని మనం అనుకోం. అదే ఒక దిక్కు అని అనుకుంటూ ఉన్నాం. అదే దిక్కు ఇందాక చెప్పినట్టు ఒక రాటకి కట్టేసిన ఒక పశువు తిరుగుతూ ఉంటుంది. అదే దానికి ప్రపంచం. అదే అనుకుంటుంది. అలా అనుకుంటుంది కాబట్టి అది తిరుగుతుంది. లేకపోతే ఎదురు తిరగదు. అది దానికి జ్ఞానం లేదు గదా! పాపం అలాగే తిరుగుతుంటుంది. అలా అని మనం అనుకుంటున్నాం. దానికి పాపం జ్ఞానం లేదు. కాబట్టి అది తిరుగుతోంది. మనని కూడా భగవంతుడు అలాగే అనుకుంటాడు. అయ్యో! అజ్ఞానం. పాపం వీళ్ళని ఇలా కట్టేసి పెట్టాను. అదే చక్రంలో తిరుగుతున్నారు. అదే చట్రంలో బంధించబడి ఉన్నారు. అయ్యో! ఇది నాది. ఇది నా పిల్లవాడు. నా పిల్ల. నా పిల్లకి ఇది చేయాలి. నా పిల్లకి అది చేయాలి. నాకది, నాకిది. ఇంకేదో నాకు, నాకు, నాకు నాలోనే కొట్టుకుంటూ అయ్యో! ఇక ఈ నాలో నుంచి బయటకు రావటం లేదు వీళ్ళు అని ఆ పశుపతి మనం పశువు గురించి ఎలా బాధపడుతున్నామో, పశుపతి మనల్ని గురించి కూడా అలా బాధపడుతూ ఉంటాడు. అటువంటి ఆ అజ్ఞానం నుంచి కొంతమంది కొంత బయటపడతారు. ఆ బయటపడిన వాళ్ళు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ బంధాలను విడిపించుకోవాలి. ఈ బంధాల్లోంచి, ఈ చట్రాల్లో నుంచి బయటికి రావాలి. ఇవి వీటిల నుంచి నేను విడిపడాలి. ఇవి విడిపడాలి అనే అది కూడా జ్ఞానమే. ఈ లోకం నుంచి లౌకికమైన ఈ కోరికల నుంచి నేను బయటపడాలి అని ఎప్పుడైతే ఆ సాధకుడికి ఒక లోపల నుంచి కోరికొచ్చిందో, నేను అమ్మవారిలో ఐక్యం అవ్వాలి. నేను ఇంకా ఎంతో కాలం ఈ చట్రంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. నేను ఇందులో నుంచి ఈ బంధాలను తెంచుకోవాలి. ఈ బంధాలన్నీ సక్రమంగా ఒక సాధనా మార్గంలో నేను వెళ్తూ అమ్మవారిలో నేను ఐక్యం అవ్వాలి అనే ఒక కోరిక. అప్పుడు వాళ్ళకి ఈ లౌకికమైన బంధనాలు అంత బాధించవు. వాళ్ళు ఎక్కువ ఈ స్థితిలో ఉండరు. నేను ఇంతకు ముందర కూడా చెప్పాను. ఒక అమ్మగారిని చూశాను. ఆవిడ సాధన మార్గంలో చాలా గొప్ప ఉన్నత స్థితిలో ఉంది ఆవిడ. ఆవిడకి ఆ 85, 86 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడకి
నా వయస్సున్న కూతురు ఉంటుంటుంది. ఆవిడ పోయింది అనారోగ్యంతో. అయితే ఆవిడ అంతకు ముందర కాశీ వెళ్ళేసొచ్చారు. 20 రోజులు కూడా అవ్వలేదు. ఆవిడ ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చి కూర్చునుంటే ఆవిడ, నేను వెళ్ళాను ఆవిడని కలవడానికి, చూడడానికి వెళ్తే, ఆవిడ మొహంలో ఏ రకమైన ఒక కష్టం సహిస్తున్న భావం కానీ, నాకు అంత కూతురు పోయిందనే ఆ మొహంలో చింత కానీ, జరగవలసినవి జరుగుతాయి. వాటిల్ని మనం ఏమీ ఆపలేము. ఏది ఎలా జరగాలో నిశ్చయం, ఆ నిశ్చయం అలా జరుగుతోంది. అదంతా భగవంతుడు కర్మలు మనకి ఇచ్చినవి, మనం చేసినవి మనం అనుభవించాల్సింది కదా! అని ఆవిడ చాలా స్థిరంగా, స్థిమితంగా చెప్పారు. ఆవిడ దగ్గర కూర్చుంటే చాలా మనశ్శాంతి కలిగింది. ఆవిడ స్థిమితంగా లేకపోతే మనకు అటువంటి ప్రశాంతిని ప్రశాంతిని ప్రసాదించలేరు కదా! నిజంగా అటువంటి వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు. ఏదేన్నైనా కూడా అలా చాలా ఏదో గొప్ప ఇది పొందారని, వాళ్ళకేదో సత్కారం లభించిందని దేనికి వాళ్ళు పొంగిపోరు. ఏదో ఒక కష్టం కలిగిందని కుంగిపోరు. దేన్నైనా సమంగా తీసుకోగలిగిన సమస్థితిని పొంది ఉంటారు వాళ్ళు. వాళ్ళని ముముక్షువులంటారు. వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ ముముక్షువులకి ఆ అమ్మవారి పాద ధ్యానము ఆ ముముక్షుత్వాన్ని అంటే వాళ్ళకి ఐక్యం చెంది ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందిట. అది అటువంటి వారికి సూర్య సూర్యమండలం లాగా అమ్మవారి పాద కాంతి వాళ్ళకి పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఉత్తమమైనది అని ఈ 3వ పాదంలో చెప్తున్నారు చూడండి. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం. ఇవి 2 లైన్లు సూర్యుడి కాంతికి అమ్మవారి పాద పద్మాలకి కూడా ఒకలాంటి ఆ సిమిలారిటీస్ చెప్పారు. 3వ లైన్లో మాత్రం ముముక్షూణాం మార్గ ప్రథన పటు కామాక్షి పదవీం పదం తే. మార్గ ప్రథన పటు పదవీం అవి చూపించటానికి మాత్రము సూర్య మండలం, ఇక్కడ సూర్యుడు అనలేదు, పదంతే పాతంగీం అంటే సూర్య మండలం లాంటిది. ఎన్నో సూర్యులను కలిగిన ఆ కాంతి ఎలా ఉంటుంది? ఒక్క సూర్యకాంతే పోలెడుంటే కోటి సూర్య ప్రభలాగా అమ్మవారి ఆ పాద ధ్యానం ఆ ముముక్షువులకి పూర్తి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది అని ఈ ఈ పద్యంలో చెప్తున్నారు. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గ ప్రథన పటు కామాక్షి పదవీం పదం తే పాతంగీం పరికలయతే పర్వతసుతే.